హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈ వీడియోలో మనం వచ్చేసి సెవెంత్ క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి పార్ట్ 2 ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి పార్ట్ 2 చూద్దాం. మనం పార్ట్ 1లో ఏం నేర్చుకున్నామంటే విశ్వము, అలాగే విశ్వంకి ఆవిర్భావము, నెక్స్ట్ వచ్చేసి సౌర కుటుంబం అంటే ఏంటి, సౌర కుటుంబం యొక్క ఆవిర్భావము, అలాగే పర్యావరణంలో ఉండేటటువంటి అంశాల గురించి అయితే నేర్చుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్ 2లో మిగిలిన అంశాల గురించి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి భూమి అంతర్భాగము. భూమి అంతర్భాగము అంటే ఏమేమి ఉంటాయి ఈ భూమి అంతర్భాగంలో అంటే, ఇక్కడ మనకి ఇమేజ్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి భూపటలము, భూ ప్రావారము, తర్వాత భూమి యొక్క బాహ్య కేంద్రము, అలాగే భూమి యొక్క అంతర్ కేంద్రము అనే భాగాలైతే ఉంటాయన్నమాట ఈ భూ అంతర్భాగంలో. ఇక్కడ మనం గమనిస్తే భూమి నిర్మాణం వచ్చేసి కోడిగుడ్డుకి ఉన్నటువంటి వివిధ పొరల మాదిరిగా ఉంటుంది. ఈ పొరలు వచ్చేసి ఒకదానితో ఒకటి మందంగా మరియు వాటి యొక్క భౌతిక మరియు రసాయన కూర్పులో భిన్నంగా ఉంటాయి. ఈ 3 పొరలను కలిగి ఉంటుంది. వాటికి వచ్చేసి ఏమేం పేర్లు పెట్టారంటే, భూ అంతర్భాగంలో ఏమేం భాగాలు ఉంటాయి అంటే భూ పటలము, భూ ప్రావారము, భూ కేంద్రంలో వచ్చేసి భూ అంతర కేంద్రము, అలాగే భూ బాహ్య కేంద్రము అనేటువంటి ఉంటాయన్నమాట. వ్యవసాయము మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించేటటువంటి ఆవరణం ఏంటంటే శిలావరణము. అంటే మన నివాసం కోసము, అలాగే మనం వ్యవసాయం చేయడానికి మనకు శిలావరణం అనేది ఉపయోగపడుతుంది. ఈ శిలావరణం వచ్చేసి యొక్క పలుచటి నేల పొర వ్యవసాయ అభివృద్ధికి సహాయపడుతుంది మరియు మనకు ఆహారాన్ని కూడా అందిస్తుంది. ఈ శిలావరణం వచ్చేసి ఏంటంటే మనకు చూసాం కదా, మానవులు నివసించడానికి అలాగే వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చేసి ఈ శిలావరణం కింద నేల వచ్చేసి మనకు పలుచటి పొర అనమాట. పలుచటి నేల పొర ఉండడం వల్ల ఈ వ్యవసాయ అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా ఈ శిలావరణమే మనకు అందిస్తుంది. శిలావరణం యొక్క రాతి పొర పరిశ్రమలకు ఖనిజాలను అందిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఈ శిలావరణం అంటే ఏంటంటే మొత్తం రాతి పొరతో కప్పబడి ఉంటుందని చూసాం కదా. ఈ రాతి పొర మనకు ఎలా సహాయపడుతుంది అంటే, రాతి పొర వచ్చేసి పరిశ్రమలకు అలాగే ఖనిజాలను అందిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది అడవులు మరియు పశువుల మేత కోసం గడ్డి భూములను కూడా అందిస్తుంది. ఈ శిలావరణం ఇంకా మనకి ఏమందిస్తుంది అంటే పశువుల కోసం గడ్డిని, అలాగే అడవులను కూడా మనకు అందిస్తుంది. నెక్స్ట్ శిలావరణం తర్వాత వచ్చేసి మనకు రెండో ఆవరణం వచ్చేసి జలావరణము. జలావరణం అంటే ఏంటంటే భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను సమిష్టిగా కలిపి మనము జలావరణము అని అంటారు. జలమును సమృద్ధిగా కలిగి ఉన్న ఏకైక గ్రహం భూమి కాబట్టి భూమిని వచ్చేసి మనము జలయుత గ్రహం అని కూడా అంటారు. జలావరణం అంటే ఏంటంటే భూమి యొక్క ఉపరితలంలో మనకు నీరు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు జలావరణం అని అంటారు. అలాగే ఈ జలము సమృద్ధిగా ఉన్నటువంటి ఏకైక గ్రహం వచ్చేసి భూమి అనమాట. అందుకని భూమిని మనము జలయుత గ్రహం అని కూడా పిలుస్తారు. ఈ గ్రహము మీద జీవం యొక్క ఉనికి ప్రధానంగా నీరు మరియు గాలిపైనే ఆధారపడి ఉంటుంది. మనం భూమి మీద జీవించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ గాలి, తర్వాత నీరు అనేది మనకు అవసరము. భూమి యొక్క ఉపరితలం వచ్చేసి సుమారు 2/3 వంతు అంటే 71% నీటితో ఆవరించి ఉంది. భూమి ఉపరితలం ఎంత శాతం నీటితో ఆవరించి ఉందంటే 71% నీటితో ఆవరించి ఉంది. కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు 1% నీరు మాత్రమే మనకి ఇది ఉపయోగపడుతుందంట. మిగిలిన వాటర్ వచ్చేసి మిగిలిన 99% మనకు నీరు మంచు, ఉప్పు నీరు మొదలైన రూపంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జలావరణము నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి
వివిధ రకాల నీటి వనరులను కలిగి ఉంటుంది. ఈ జలావరణం అంటే ఏంటో మనము ఫస్ట్ చూసాం కదా. జలావరణంలో వచ్చేసి నీరు అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ ఆవరణాలన్నింటినీ కలిపి మనము జలావరణము అంటారు. ఈ జలావరణ కింద మనము ఇందాక ఏమేమి పాయింట్స్ చూసామంటే మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు వీటన్నిటిని అయితే చూసాం కదా. ఇక్కడ కూడా జలావరణం అంటే ఏంటంటే నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి రకరకాల నీటి వనరులు వచ్చేసి ఏమంటారంటే జలావరణము అని అంటారు. నీటిలో కొంత భాగము భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతగా ఉంటుంది. దీనిని భూగర్భ జలము అంటారు. అంటే భూమి లోపల రాళ్ల మధ్యలో ఉండేటటువంటి నీటిని ఏమంటారంటే భూగర్భ జలము అని అంటారు. ఈ జలావరణము అన్ని జీవులకు నీటిని అందిస్తుంది. ఈ జలావరణం వచ్చేసి అన్ని జీవులకు కావాల్సినటువంటి నీటిని అందిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోస్పియర్. మీకు తెలుసా అని కింద ఏమి ఇచ్చారంటే హైడ్రోస్పియర్ అంటే ఏంటంటే జలావరణము. ఈ జలావరణం అనే పదం వచ్చేసి హైడర్ మరియు స్పేరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. ఈ జలావరణం అనే పదం దేని నుంచి వచ్చిందంటే హైడర్ మరియు స్పెరా అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. హైడర్ అంటే నీరు, అలాగే స్పెరా అంటే గోళము లేదా బంతి అని అర్థము. ప్రతి సంవత్సరం మార్చి 22న మనము ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటాము. ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే మార్చి 22న జరుపుకుంటాము. మనకు ఈ జలావరణానికి సంబంధించినటువంటి టాపిక్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. జలావరణము అంటే ఏంటంటే మనకు నీటి వనరులు సమిష్టిగా ఉండేటటువంటి ఆవరణాన్ని జలావరణము అని అంటారు. మనకు భూమి మీద మాత్రమే ఈ జల వనరులు అనేటివి ఉన్నాయి కనుక ఈ భూమిని వచ్చేసి మనము జలయుత గ్రహము అని అంటాము. అలాగే ఈ భూమి ఉపరితలం మీద మనకు సుమారు 71% నీటితో ఆవరించింది. 71% అంటే 2/3 నీరు అనేది ఆవరించి ఉంది. ఈ నీటిలో మనకు కేవలం 1% మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. మిగిలిన 99% నీరు మనకు వచ్చేసి మంచు మరియు ఉప్పు నీరు మొదలైన రూపంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి భూగర్భ జలము అంటే ఏంటంటే నీటిలో కొంత భాగం వచ్చేసి భూమి లోపల రాళ్ల పొరలలో ఉంటుందన్నమాట. మనకు భూమి లోపలికి పోయే కొద్దీ రాళ్ల మధ్యలో నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది. వాటిని వచ్చేసి ఏమంటారంటే భూగర్భ జలము అని అంటారు. ఈ జలావరణం వచ్చేసి అన్ని జీవులకు కావాల్సినటువంటి నీటిని అయితే అందిస్తూ ఉంది. ఈ జలావరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హైడ్రోస్పియర్ అని అంటారు. ఈ హైడ్రోస్పియర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే హైడర్ మరియు స్పేరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. ఈ హైడర్ అంటే ఏంటంటే నీరు అని, అలాగే స్పెరా అంటే గోళం లేదా బంతి అని అర్థము. అలాగే మనము మార్చి 22న ప్రతి సంవత్సరము ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటాము. ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే మార్చి 22వ తారీఖున ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటాము. నెక్స్ట్ జలావరణం తర్వాత నెక్స్ట్ వాతావరణం అంటే ఏంటంటే భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలుచటి పొరను ఏమంటారంటే వాతావరణము అని అంటారు. ఇది భూమి యొక్క ఉపరితలం నుండి అనేక వందల కిలోమీటర్ల పైకి విస్తరించింది. ఇది భూమి యొక్క ఉపరితలం మీద వచ్చేసి కొన్ని వందల కిలోమీటర్ల వరకు విస్తరించింది. మీకు తెలుసా అని కింద ఏమి ఇచ్చారంటే వాతావరణాన్ని మనం ఏమని పిలుస్తామంటే అట్మాస్ఫియర్ అని పిలుస్తారు. ఈ అట్మాస్ఫియర్ అనే పదం వచ్చేసి అట్మోస్ మరియు స్పేరా అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. అట్మోస్ అంటే ఏంటంటే ఆవిరి మరియు స్పైరా అంటే గోళము లేదా బంతి అని అర్థము. మనం చూసాం కదా, మనకు చాలా వరకు ఈ ఆవరణానికి సంబంధించి ఈ పదాలన్నిటి ఎక్కడి నుంచి వచ్చాయంటే మొత్తం గ్రీకు భాష నుంచే వచ్చాయన్నమాట. వాతావరణం అంటే ఏంటంటే అట్మాస్ఫియర్ని మనము వాతావరణం అని పిలుస్తాం కదా. ఈ అట్మాస్ఫియర్ అనే పదము అట్మోస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. అట్మోస్ అంటే ఏంటంటే ఆవిరి మరియు స్పైరా అంటే వచ్చేసి గోళము లేదా
బంతి అని అర్థము. ప్రతి సంవత్సరం మనము సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటాము. సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి వాతావరణము అనేక వాయువుల మిశ్రమము. నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో ఉండేటటువంటి ముఖ్యమైన వాయువులు. ఆక్సిజన్ వచ్చేసి ప్రాణవాయువుగా పరిగణించబడుతుంది. ఈ ఆక్సిజన్ లేకుండా ప్రాణం అనేది ఉండదు. అలాగే ఇక్కడ మనకి ఇచ్చారు కదా, వాతావరణంలో ఉండే పొరల గురించి అయితే ఇచ్చారు. వాతావరణం సాధారణంగా భూమి యొక్క ఉపరితలం నుంచి 5 పొరలుగా విభజించబడింది. అవి వచ్చేసి ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మోనో ఆవరణము, థర్మో ఆవరణము మరియు ఎక్సో ఆవరణము. ఇక్కడ చూసాం కదా, ఉపరితలం నుంచి 5 పొరలు అంటే ఇది ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మోనో ఆవరణము, థర్మో ఆవరణము మరియు ఇది లాస్ట్లో వచ్చేసి ఎక్సో ఆవరణము. వీటి మధ్య వచ్చేసి మనకు ఖచ్చితమైన సరిహద్దులు అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసి వాతావరణంలో మానవులతో సహా అన్ని జంతువులకు ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ను మరియు మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను అందిస్తుంది. కిరణజన్య సంయోగ ప్రక్రియలో మొక్కలకు కార్బన్ డయాక్సైడ్ అనేది సహాయపడుతుంది. వాతావరణం సూర్యుని యొక్క హానికరమైన కిరణాలు మరియు తీవ్రమైన వేడి నుండి మనల్ని రక్షిస్తుంది. ఈ వాతావరణం వచ్చేసి మనకు సూర్యుని నుంచి వచ్చే హానికరమైన కిరణాల గురించి మనల్ని రక్షిస్తుంది. వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి మరియు ధూళి కణాలు మేఘాలను ఏర్పరిచి తద్వారా వర్షాలు పడేలా చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి జీవావరణము. జీవావరణం అంటే ఏంటంటే సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణము అంటారు. ఈ జీవావరణంలో వచ్చేసి సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని ఏమంటారంటే జీవావరణం అని అంటారు. ఇది భూమి, నీరు మరియు గాలి ఒకదాంతో ఒకటి కలిసే ప్రాంతము. మీకు తెలుసాని కింద ఏమి ఇచ్చారంటే జీవావరణం అంటే ఏంటంటే బయోస్పియర్. ఈ బయోస్పియర్ అనే పదము గ్రీకు పదాలైన బయోస్ మరియు స్పైరా నుంచి ఉద్భవించింది. బయోస్ అంటే జీవము మరియు స్పైరా అంటే గోళము లేదా బంతి అని అర్థము. నెక్స్ట్ వచ్చేసి మానవ పర్యావరణం అంటే ఏంటంటే మానవులతో ఏర్పడినటువంటి పరిసరాలను వచ్చేసి మానవ పర్యావరణము అని అంటారు. ఇది వ్యక్తి, కుటుంబము, సమాజము, మత, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉంటుంది. ఈ మానవ పర్యావరణం వచ్చేసి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబం గురించి, సమాజము, మత, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉంటుంది. చారిత్రకంగా స్థిర జీవితం ఏర్పడిన తర్వాత మానవులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించడం ప్రారంభిస్తారు. ఇది వచ్చేసి మానవ పర్యావరణ స్థాపనకు దారి తీస్తుంది. అంటే మనం ఒక స్థిర జీవితం అనేది ఏర్పరచుకున్న తర్వాత ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మన పక్కన అటుపక్కన ఇలా ఒకరిపై ఒకరు ఆధారపడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మానవ నిర్మిత పర్యావరణం అంటే ఏంటంటే మానవులు తయారు చేసినటువంటి పరికరాలను మానవ నిర్మిత పర్యావరణం అని అంటారు. ఇందులో వచ్చేసి భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు మరియు స్మారక చిహ్నాలు మొదలైన వాటిని కలిగి ఉంటుంది. ఈ మానవ నిర్మిత పర్యావరణం అంటే ఏంటంటే మన కోసం, మన అవసరాల కోసం మనము నిర్మించుకున్నటువంటి వాటిని మానవ నిర్మిత పర్యావరణాలు అని అంటారు. ఆది మానవులు సహజ పరిసరాలతో మనుగడ సాగించడంలో తమను తాము అలవాటు చేసుకున్నారు. వారు సాధారణమైన జీవితాన్ని గడిపారు. వారి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ఉపయోగించుకొని వారి అవసరాలను
తీర్చుకున్నారు. అలాగే స్థిర నివాసం మరియు పారిశ్రామిక విప్లవం ఫలితంగా మానవులు సహజ వాతావరణాన్ని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి మరియు ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నారు. ఇది వచ్చేసి మానవ నిర్మిత పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలు ఏర్పడడానికి అలాగే సహజ వాతావరణంలో మార్పులు రావడానికి దారితీసింది. అంటే ఈ స్థిర నివాసాలు పారిశ్రామిక విప్లవం తర్వాత ఈ మానవ నిర్మిత పర్యావరణానికి వచ్చేసి ఈ మానవ నిర్మిత పర్యావరణం ఏర్పడడానికి అలాగే ఈ సహజ వాతావరణం అంటే ప్రకృతిని ఉపయోగించుకొని వాళ్ళు ఇంతకుముందు వారి అవసరాలను తీర్చుకుంటూ ఉండేవారు కదా. అలా కాకుండా వీళ్ళకు మానవ నిర్మిత పర్యావరణాన్ని ఏర్పరచుకొని ఆ పర్యావరణంలో వాళ్ళకు కావాల్సినటువంటి కర్మాగారాలు కానీ భవనాలు కానీ ఉద్యానవనాలు అలాగే రోడ్లకు సంబంధించి ఇలా మార్పులు చేసుకుంటూ వాళ్ళు జీవనాన్ని కొనసాగించారు. నెక్స్ట్ వచ్చేసి కాలుష్య కారకాలు. కాలుష్య కారకాలలో వచ్చేసి పర్యావరణంలోనికి వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అని అంటారు. ఈ కాలుష్యం అనేది ఎలా జరుగుతుందంటే గాలి, నీరు మరియు నేల యొక్క రసాయన, భౌతిక మరియు జీవ లక్షణాలలో అవాంఛనీయ మార్పులను తెస్తుంది. ఇది అన్ని జీవులలో ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అవేంటంటే వాయు కాలుష్యం యొక్క కారకాలు. ఫస్ట్ ఈ కాలుష్య కారకాలలో వాయు కాలుష్యం యొక్క కారకాలు వచ్చేసి బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్ల వర్షము, ఇంధన వినియోగము, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరోకార్బన్లు మొదలైనవి వాయు కాలుష్యానికి కారకాలు. అదే ఈ వాయు కాలుష్యం పెరగడం వల్ల వచ్చే ప్రభావాలు అలాగే దుష్పరిణామాలు ఏంటో చూద్దాం. గాలి కాలుష్యం వల్ల భూగోళం అనేది వేడెక్కుతుంది. అలాగే వాతావరణంలో మార్పులు రావటం, ఆమ్ల వర్షాలు కురవడం, పొగమంచు ఎక్కువగా కురవటం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత, అలాగే జంతు జాతులు అంతరించిపోవడం మరియు శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు వంటివి సంభవిస్తూ ఉంటాయన్నమాట. ఈ వాయు కాలుష్యం వల్ల వచ్చేసి మనకు వాతావరణంలో మార్పులు అలాగే ఆమ్ల వర్షాల గురించి మనము వింటూ ఉంటాం కదా, అవి పొగమంచు కూడా ఎక్కువగా కురవడము, అలాగే వ్యవసాయ క్షేత్రాలు క్షీణత, అలాగే జంతు జాతులు కూడా అంతరించిపోతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాయు కాలుష్య నివారణ. వాయు కాలుష్య నివారణకు మనం ఏం చేయాలంటే వివిధ వాయు కాలుష్య నియంత్రణ సాంకేతికాలను మరియు భూ వినియోగ ప్రణాళిక వ్యూహాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవేంటియో మనం తెలుసుకొని ఈ వాయు కాలుష్యాన్ని నివారించాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నీటి కాలుష్యం. నీటి కాలుష్యం అంటే ఏంటంటే నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక లేదా జీవ రసాయనిక మార్పు జరిగి దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడితే దాన్ని నీటి కాలుష్యంగా పరిగణిస్తారు. అంటే నీటి నాణ్యతలో ఉన్న నీటిలో వచ్చేసి మనకు ఇప్పుడు చాలా రకాలైనటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, వాటి యొక్క వ్యర్థ పదార్థాలు వచ్చేసి నీటిలోకి వదలడం వల్ల ఆ నీరు అనేది కాలుష్యం అవుతుంది. ఆ నీటిని మనం కానీ జంతువులు కానీ ఇలా తాగడం వల్ల వచ్చేసి చాలా అనారోగ్య కారణాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి కదా, దాన్ని వచ్చేసి మనం నీటి కాలుష్యం అని అంటాము. నెక్స్ట్ నీటి కాలుష్య కారణాలు ఏంటంటే వివిధ వ్యర్థాల కారణంగా నీరు అనేది కలుషితమవుతుంది. అవేంటంటే పారిశ్రామిక కాలుష్యాలలో అనేక రకాల సేంద్రియ మరియు అకర్బన కాలుష్య కారకాలు ఉన్నాయి. కాగితం మరియు కాగితపు గుజ్జు, రంగులు వేసే పరిశ్రమలు మొదలైనవి. అంటే ఇప్పుడు మనకు పేపర్ని తయారు చేయాలి, కాగితాన్ని తయారు చేయాలంటే చాలా చెట్లను నరకడం అనేది జరుగుతుంది. అలాగే పరిశ్రమల వల్ల కూడా మనకు కాలుష్యం అనేది ఏర్పడుతుంది. ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు కూడా నీటి కాలుష్య సమస్యకు తీవ్రమైన పర్యావరణ సమస్యలుగా మార్చాయి. నెక్స్ట్ వచ్చేసి గాలి మరియు నీరు వంటి సహజ వనరులను పరిరక్షించే మార్గాలు. పునర్వినియోగము మరియు పునరుత్పాదన చేయడం ద్వారా పునరుత్పాదక వనరుల సామర్థ్యాలను పెంచడము,
పునర్వినియోగం మరియు పునరుత్పాదన చేయటం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం కాగితం తయారు చేయడానికి చెట్లను నరుకుతూ ఉన్నాం కదా, అలాగే ఎన్ని చెట్లు అయితే నరుకుతూ ఉన్నామో దానికి సంబంధించి దానికంటే ఎక్కువ మోతాదులో మనం చెట్లను ఇంకొక చోట నాటి పెంచేసి తర్వాత ఈ చెట్లను పునరుత్పాదన చేసుకుంటూ అలాగే వాటిని పునర్వినియోగం చేసుకుంటూ వాటి యొక్క సామర్థ్యాన్ని అనేది మనము పెంచుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మన అటవీ సంపదను కాపాడడానికి ఎక్కువ మొక్కలను నాటాలి. నెక్స్ట్ పునరుత్పాదకు వీలు కాని వనరులను ప్రత్యామ్నాయాలను ఉపయోగించడము. అంటే మనకు ఎంత మోతాదులో అయితే ఉన్నాయో వాటిని మొత్తం పూర్తిగా వినియోగించుకోవడం వల్ల వచ్చేసి మన తర్వాత తరాల వారికి కావాల్సినటువంటి వనరులను మనం ఇవ్వలేమన్నమాట. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని వాటిని ఉపయోగించుకుంటూ ఉండాలి. బయోగ్యాస్ మరియు బయో ఇంధనాల వాడకాన్ని పెంచాలి. పారిశ్రామిక వ్యర్థాలను నదీ జలాల్లో కలపడం మానుకోవాలి. వీలైన సముద్ర జీవులను కాపాడుకోవడానికి ఇది అవసరమైన చర్య. అంటే చాలా పరిశ్రమలు వచ్చేసి వ్యర్థ జలాలను నీటిలో వదలడం వల్ల సముద్ర జంతువులు కానీ, సముద్రంలో జీవించే చేపలు కానీ, ఇలా సముద్రానికి సంబంధించినటువంటి జీవులన్నీ చనిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనము వాటి యొక్క వ్యర్థాలను నీటిలో కలపకుండా దానికి వేరే ప్రత్యామ్నాయ మార్గం అనేది చూసుకోవడం వల్ల సముద్ర జీవులను మనము కాపాడుకోవచ్చు. అలాగే నీటిని సరైన పద్ధతిలో వినియోగించుట. నీటిని కూడా మనము సరైన పద్ధతిలో మనకు ఎంత కావాలో అంతలో వినియోగించుకోవడం కూడా మనము గాలి, నీరు వంటి సహజ వనరులను పరిరక్షించే మార్గాలు. నెక్స్ట్ వచ్చేసి విపత్తులు అంటే ఏంటంటే, విపత్తు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయము. విపత్తు అంటే ఏంటంటే స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయము. దీని వలన వచ్చేసి విస్తృతమైన మానవ, శారీర, ఆర్థిక లేదా పర్యావరణ నష్టం అనేది సంభవిస్తుంది. ఇది సమాజానికి దాని స్వంత వనరులను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని దూరం చేస్తుంది. ఆ విపత్తుల రకాలు ఏంటో మనము ఇప్పుడు చూద్దాం. విపత్తుల రకాలు వచ్చేసి ప్రకృతి విపత్తులు అంటే ఏంటంటే, ప్రకృతి విపత్తు అనేది ఒక సహజ ప్రక్రియ లేదా ఒక దృగ్విషయము. దీని వలన ప్రాణ నష్టము, గాయము లేదా ఇతర ఆరోగ్య ప్రభావాలు కానీ, ఆస్తి నష్టము, జీవనోపాధి మరియు సేవలను కోల్పోవడం, సామాజిక ఆర్థిక అంతరాయం లేదా పర్యావరణ నష్టాలు సంభవిస్తాయి. ప్రకృతి విపత్తులు అంటే సునామీలు కానీ, వరదలు కానీ, ఇలా కరువులు కానీ, వీటిని వచ్చేసి ప్రకృతి విపత్తులు అని అంటారనమాట. వీటి వల్ల, ఈ విపత్తుల వల్ల వచ్చేసి మనకు ప్రాణ నష్టము లేదా ఆస్తి నష్టము లేదా ఆర్థిక అంతరాయాలకు పర్యావరణ నష్టము ఇలా సంభవిస్తూ ఉంటాయన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి కరువు అంటే ఏంటంటే ఉపరితల నీరు లేదా భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే స్థితి. కరువు అంటే ఏంటంటే మనకు ఉపరితలం మీద అంటే వర్షాలు పడడం వల్ల మాత్రమే మనకు నీరు అనేది లభిస్తుంది. కాబట్టి ఈ వర్షాలు పడకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆ భూగర్భ జలాలు అంటే భూమి లోపల ఉండేటటువంటి నీరు మొత్తము ఇంకిపోవడం వల్ల కానీ మనకు కరువు అనేది ఏర్పడుతుంది. ఈ స్థితిని వచ్చేసి మనము ప్రకృతి విపత్తిగా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి మానవకారక విపత్తులు అంటే ఏంటంటే, ఇవి సాంకేతిక లేదా మానవ ప్రమాద పర్యవసానాలు. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసా అనే దాంట్లో ఏమి ఇచ్చారంటే, వరద అనేది సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహము. ఈ వరదలు అనేటటువంటి మనకు అధిక వర్షాలు పడినప్పుడు ఈ వరదలు అనేటటువంటివి వచ్చేసి అక్కడ పంట పొలాలను నాశనం చేయడం, అలాగే ఇండ్లను కానీ లోతట్టు ప్రాంతాలను ముంచేయడం వల్ల మనకు కరువులు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ భూకంపం అంటే ఏంటంటే, భూకంపం అనగా భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం అనేది కంపిస్తుంది. ఈ భూకంపాల వల్ల కూడా వచ్చేసి మనకు ఇళ్ళని కూలిపోవడం కానీ, ఇలా ఫ్యాక్టరీలు కానీ, చెట్లకు కానీ ఇలా మనకు
ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం కానీ పర్యావరణ నష్టం అనేది ఈ భూకంపాల వల్ల జరుగుతుంది. నెక్స్ట్, ఈ విపత్తులను నివారించడానికి కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సంసిద్ధత, ప్రమాదాల నివారణకు భద్రతా చిట్కాలు పాటించడం వల్ల మనకు గాయాలు కాకుండా నివారించడము, మరి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడము, విపత్తుల గురించి సమాచారాన్ని కలిగి ఉండడము, అత్యవసర పరిస్థితుల్లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళడానికి ప్రణాళికను కలిగి ఉండడము, అత్యవసర వస్తు సామాగ్రి అందుబాటులో ఉంచుకోవడము, ప్రమాదం జరిగినప్పుడు మీ ఇంటిలో సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవడం వంటివి చేయడం ద్వారా ప్రమాద సమయంలో ప్రాణ నష్టాలను తగ్గించవచ్చు. అంటే ఈ వరదలు వచ్చినప్పుడు కానీ భూకంపాలు వచ్చినప్పుడు కానీ మనం వచ్చేసి వాటికి తగ్గట్టు మనం ముందే సంసిద్ధతగా ఉండేసి ఉండడం వల్ల వచ్చేసి మనకు గాయాల నుంచి తప్పించుకోవడం కానీ, అంటే ఈ వరదలు వచ్చినప్పుడు మనం ఆ ప్లేస్లో కంటే కొంచెం దూరంగా ఉండడం వల్ల వచ్చేసి మనకు అక్కడ గాయాలు కాకుండా ఉండడం, లేకపోతే మనం ప్రాణాలను దక్కించుకోవచ్చు అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి విపత్తు నిర్వహణ. విపత్తు నిర్వహణలో ఏమి ఇచ్చారంటే, ఏదైనా ఒక విపత్తు లేదా ప్రమాదం అనేది నివారించడానికి అవసరమైన లేదా ఉపయోగకరమైనటువంటి చర్యలతో ప్రణాళికను రూపొందించుకోవడము, నిర్వహించడము, అమలు చేయడం మరియు నిరంతర సమగ్ర ప్రక్రియను విపత్తు నిర్వహణ అంటారు. ఈ విపత్తు నిర్వహణ అంటే ఏంటంటే, మనకు విపత్తు సంభవించినప్పుడు మనకు గవర్నమెంట్ కానీ ఇలా హెల్ప్ చేస్తూ ఉంటుంది కదా, వీటికి ఒక బాధ్యత అలాగే ఒక ప్రణాళిక అనేది ఉంటుందన్నమాట. విపత్తు తీవ్రత లేదా పరిమాణాలను తగ్గించడము, అంటే మనం ఏదైనా విపత్తును ముందే వరదలు వస్తాయి ఈ ప్రదేశానికి అన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి ప్రజలను మనము వేరే సురక్షిత ప్రాంతాలకు తొలగించడము, ఇలాంటి కార్యక్రమాలు ఈ విపత్తు నిర్వహణ కేంద్రాలు అనేటివి చేస్తూ ఉంటాయన్నమాట. ఏదైనా విపత్తును ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండడము, అలాగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడము, అనుకోకుండా సంభవించే విపత్తుల పట్ల సత్వరంగా స్పందించడం, అంటే మనకు అనుకోకుండా వరదలు కానీ ఇలా కరువు కానీ వచ్చినప్పుడు మనం దానికి తగ్గట్టు సామర్థ్యాన్ని పెంపొందించుకొని దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. విపత్తు యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని అంచనా వేయడానికి విపత్తు నిర్వహణ అని అంటారు. అంటే అక్కడ విపత్తు జరిగేదాన్ని బట్టి దాని యొక్క తీవ్రతను బట్టి ఒక విపత్తు నిర్వహణ కేంద్రం అనేది ఉంటుంది. భారతదేశంలో విపత్తు నిర్వహణ ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం మరియు పునరావాసం కల్పించడం వంటి అంశాలకు సంబంధించింది. ఈ విపత్తు నిర్వహణ అనేది ఏం చేస్తుందంటే, మన కరువులు సంభవించినప్పుడు కానీ లేకపోతే ఈ వరదలు సునామీ టైంలో మనకు వచ్చేసి ఈ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి మన ప్రజలందరికీ పునరావాసం కల్పించడం, వారికి కావాల్సినటువంటి ఆహార భద్రతను కల్పించడం అనేటటువంటివి మొత్తము ఈ విపత్తు నిర్వహణ అనేది చూస్తూ ఉంటుంది. నెక్స్ట్, దీనికి సంబంధించి 10వ ప్రణాళిక ఏం చేసిందంటే, 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ ఒక అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. ఈ 10వ ప్రణాళిక వచ్చేసి విపత్తుల నియంత్రణ కోసము విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ మార్గదర్శకాలు, అలాగే నిర్దిష్ట అభివృద్ధి పథకాలను సూచించింది. అంటే ఈ విపత్తు నిర్వహణకు సంబంధించి ఒక అభివృద్ధి అంశంగా ఈ 10వ పంచవర్ష ప్రణాళిక అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీనివల్ల వచ్చేసి ఈ విపత్తు నిర్వహణలో కొన్ని మార్గదర్శకాలను అలాగే కొన్ని కార్యాచరణ మార్గదర్శకాలను, నిర్దిష్ట అభివృద్ధి పథకాలను ఇది మనకు సూచిస్తూ ఉంటుంది. అలాగే సహజ మరియు మానవ పర్యావరణం మధ్య సంపూర్ణ సంతులనం అవసరము. మన పర్యావరణాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం మరియు సంతులనంతో జీవించడం నేర్చుకోవాలి. అంటే మన పర్యావరణాన్ని మనం సక్రమంగా వినియోగించుకుంటూ ఉండడం వల్ల మనం సంతోషంగా జీవించవచ్చు. అలాగే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం వల్ల మన పర్యావరణం అనేది మనకు సక్రమంగా ఉంటుంది అనేది ఇచ్చారు. నెక్స్ట్, ఈ లెసన్లో ఉన్నటువంటి పదకోశం ఏంటంటే పాలపుంత. పాలపుంత అంటే ఏంటంటే మన సౌర వ్యవస్థలో ఉన్నటువంటి గెలాక్సీని పాలపుంత అని అంటారు. పారిశ్రామిక విప్లవం అంటే ఏంటంటే
పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆకస్మిక మార్పులు. ఈ పారిశ్రామిక రంగం అంటే ఉత్పత్తి రంగము. వాయు కాలుష్యం అంటే ఏంటి అంటే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ వంటి హానికర మూలకాల పెరుగుదల. అంటే గాలిలో మనకు వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరగడం వల్ల మనకు వాయు కాలుష్యం అనేది ఏర్పడుతుంది. కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి నుండి పోషకాలను సంశ్లేషణ చేయడానికి మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించే ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అని అంటారు. గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటంటే విశ్వంలోని రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ శక్తిని ఏమంటారంటే గురుత్వాకర్షణ శక్తి అని. నెక్స్ట్ ఇక్కడ మనకు సరైన సమాధానాలు ఎంచుకోండి అని కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే ఇచ్చారు కదా, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వాటిలో మానవ పర్యావరణంలో భాగం కానిది. మానవ పర్యావరణంలో భాగం కానిది ఏంటి అంటే కర్మాగారం. ఈ కర్మాగారం అనేది మానవ పర్యావరణంలో భాగం కానిది. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏమిచ్చారంటే భిన్నమైన దాన్ని కనుక్కోండి. భిన్నమైనది ఏంటంటే ఇక్కడ మైదానాలు అలాగే లోయ, నది అనేటటువంటివి ఒకే రకానికి సంబంధించినటువంటిది. రహదారి అనేటటువంటిది మానవ నిర్మితమైనటువంటివి. ఈ మైదానాలు కానీ, లోయ కానీ, నది ఇవన్నీ వచ్చేసి ప్రకృతి సహజ సిద్ధమైనది కాబట్టి దీనికి సెకండ్ దానికి ఆన్సర్ వచ్చేసి రహదారి. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి పర్యావరణానికి ముప్పు ఏది. పర్యావరణానికి ముప్పు ఏది అంటే వాహనాల వినియోగం. ఈ వాహనాలను ఎక్కువగా వినియోగించడం వల్ల మనకు వాతావరణ కాలుష్యం అనేది ఏర్పడుతుంది కాబట్టి అది పర్యావరణానికి ముప్పు అనేది తెచ్చిపెడుతుంది. కాబట్టి దీనికి వచ్చే ఆన్సరు సి. సెకండ్ వన్కి బి, ఫస్ట్ వన్కి ఏ. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి ఇది భూమి యొక్క లోపలి రెండవ పొర. మనకు భూమి యొక్క లోపలి రెండవ పొర వచ్చేసి భూ ప్రావారము. ఈ భూ ప్రావారం అని వచ్చేసి మనకు భూమి యొక్క లోపలి రెండవ పొర. నెక్స్ట్ ఏ సిద్ధాంతము విశ్వం యొక్క ఆవిర్భావానికి సంబంధించింది. విశ్వం యొక్క ఆవిర్భావానికి సంబంధించింది ఏంటి అంటే మహావిస్ఫోటన సిద్ధాంతం. బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం కదా, ఈ మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అని అంటాము. దీని ఆప్షన్ వచ్చేసి సి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే జతపరచడం ఇచ్చారు కదా, జతపరచడం చూద్దాం. ఫస్ట్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి ఇచ్చారు కదా, గ్రూప్ ఏలో నుంచి చూద్దాం. ఫస్ట్ శిలావరణము. శిలావరణం అంటే ఏంటంటే భూమి యొక్క రాతి పొరను. భూమి యొక్క రాతి పొరను వచ్చేసి మనము శిలావరణము అని అంటారు. నెక్స్ట్ సెకండ్ ఏమి ఇచ్చారంటే జీవావరణం. జీవావరణం అంటే ఏంటంటే భూమి, నీరు మరియు గాలి సంఘర్షణకు చెందే ఇరుకైన ప్రాంతాన్ని వచ్చేసి మనము జీవావరణం అని అంటారు. భూకేంద్రం అంటే ఏంటంటే భూమి యొక్క లోతైన అంతర్భాగం. అంటే భూమి లోపల ఉండేటటువంటి అంతర్భాగాన్ని ఏమంటారంటే భూకేంద్రం అని అంటాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ జలావరణం. జలావరణం అంటే ఏంటంటే నీటితో కూడి ఉన్నటువంటి సహజమైన ఆవరణాన్ని వచ్చేసి మనము జలావరణం అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి వాతావరణం. వాతావరణం అంటే ఏంటంటే భూమి చుట్టూ ఉన్న గాలిపొరను. భూమి చుట్టూ ఉన్న గాలిపొరను వచ్చేసి వాతావరణం అంటారు. ఇక్కడ మన కింద ఏమి ఇచ్చారంటే పట్టిక నింపండి అని ఇచ్చారు కదా, ఇక్కడ కొన్ని పదాలు అయితే ఇచ్చారు. ఈ పదాలకు సంబంధించి వాటి యొక్క అర్థాలు అలాగే అది ఎక్కడి నుంచి తీసుకోబడింది అని అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు జీవావరణం. జీవావరణాన్ని మనము ఏమని పిలుస్తామంటే బయోస్పియర్ అని పిలుస్తాము. ఈ జీవావరణాన్ని వచ్చేసి బయోస్పియర్ అని పిలుస్తాము. ఈ బయోస్పియర్ వచ్చేసి బయోస్ మరియు స్పేరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. బయోస్ అనే మరియు స్పేరా అనే గ్రీకు పదాల నుంచి అయితే వచ్చింది.
ఈ బయోస్ అంటే అర్థం ఏంటంటే జీవము. బయోస్ అంటే జీవము, స్పేరా అంటే వచ్చేసి బంతి ఆర్ గోళం అని అర్థము. నెక్స్ట్ శిలావరణము. నాకైతే ఇక్కడ కొంచెం రాయడానికి ఇబ్బందిగా ఉంది, నేనైతే చెప్తాను, మీరైతే జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ వచ్చేసి శిలావరణము. శిలావరణాన్ని వచ్చేసి ఏమంటారంటే లిథోస్పియర్ అంటారు. శిలావరణాన్ని వచ్చేసి లిథోస్పియర్ అంటారు. ఇది వచ్చేసి లిథో మరియు స్పేరా అనే రెండు గ్రీకు పదాల నుంచి, ఇది కూడా గ్రీకు భాష నుంచే వచ్చిందండి, గ్రీకు పదాల నుంచి తీసుకున్నారు. లిథో అంటే అర్థం ఏంటంటే రాయి, లిథో అంటే రాయి, స్పేరా అంటే బంతి ఆర్ గోళము అనే అర్థమైతే వస్తుంది. నెక్స్ట్ జలావరణము. జలావరణాన్ని ఏమని పిలుస్తామంటే మనము హైడ్రోస్పియర్ అని పిలుస్తాం కదా. ఈ హైడ్రోస్పియర్లో హైడర్ మరియు స్పేరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. ఇది కూడా గ్రీకు పదం నుంచి వచ్చిందండి. ఈ హైడర్ అంటే ఏంటంటే నీరు అని అర్థము. ఈ హైడ్రోస్పియర్ జలావరణాన్ని వచ్చేసి హైడ్రోస్పియర్ అంటారు. ఈ హైడ్రోస్పియర్ వచ్చేసి హైడర్ మరియు స్పేరా అనే గ్రీకు పదాల నుంచి అయితే వచ్చింది. హైడర్ అంటే అర్థం ఏంటంటే నీరు, స్పేరా అంటే బంతి ఆర్ గోళం అని అర్థము. నెక్స్ట్ వాతావరణము. వాతావరణాన్ని ఏమంటారు మనం వచ్చేసి అట్మాస్ఫియర్ అంటాం కదా. ఈ అట్మాస్ఫియర్ అనేది ఎట్మోస్ మరియు స్పేరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. వాతావరణం కూడా గ్రీకు పదాల నుంచే వచ్చిందనమాట. ఈ అట్మోస్ మరియు స్పేరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. అట్మోస్ అంటే అర్థం ఏంటంటే ఆవిరి అని అర్థము. అలాగే స్పేరా అంటే బంతి ఆర్ గోళం అని అర్థమైతే వస్తుంది. ఏ భాష నుంచి గ్రహించబడిందంటే గ్రీకు భాష నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ పర్యావరణం అన్ని మనం ఏమంటారంటే ఎన్విరాన్మెంట్ అంటాం కదా. ఈ ఎన్విరాన్మెంట్ అనేది మనకు ఎన్విరోనర్, ఈ పర్యావరణం వచ్చేసి ఎన్విరోనర్ అంటే ఏంటంటే పొరుగు అనే అర్థం. ఎన్విరోనర్ అంటే పొరుగు అనే అర్థం అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రెంచ్ భాష నుంచి తీసుకున్నారు. ఇక్కడ జీవావరణం, శిలావరణం, జలావరణం, వాతావరణానికి సంబంధించి ఈ 4 అయితే గ్రీకు భాష నుంచి వచ్చింది. ఈ పర్యావరణం వచ్చేసి ఫ్రెంచ్ భాష నుంచి తీసుకోబడింది.